ఓకే, పవిత్ర రంజాన్ పండుగకు సర్వం సిద్ధమైంది. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలకు సంబంధించి ముస్లిం సోదరులంతా కూడా సమాయత్తమవుతున్నారు. దాదాపు 30 రోజులు నియమనిష్టలతో ఉపవాసాలు ఉంటూ మొత్తానికి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసినటువంటి ముస్లింలకు సంబంధించి రంజాన్ మాసం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా రంజాన్ పండుగ శోభ నెలకొంది జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే. ఇక ఈద్గాలో ముఖ్యంగా ప్రార్థనలు చేస్తారు పండుగ వేళ. సో ఇక్కడ ఈద్గాలో మనం చూడొచ్చు ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. నమాజ్ చేసేటటువంటి ఎక్కువగా ప్రార్థనకు సంబంధించి ఈద్కు సంబంధించినటువంటి నమాజ్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈద్గాలో ఈ యొక్క ప్రార్థనలు చేయడానికి కూడా అంతా కూడా సర్వం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం కావచ్చు, లేకపోతే ఏదైతే ఫిత్రాలు అంటారు దానికి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సహర్ అదేవిధంగా ఇఫ్తార్ అంతా కూడా మరి సామూహికంగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇట్లా సామరస్యాన్ని చాటుకుంటూ ముఖ్యంగా ప్రార్థనలు చేసుకుంటూ ఈ యొక్క రంజాన్ మాసాన్ని అయితే గడిచినటువంటి వేళ నిలవంక కనిపించినప్పుడు ఈ యొక్క ఒక్క పొద్దులు రంజాన్ ఉపవాసాలు మొదలవుతాయి. ఆ తర్వాత నిలవంక కనిపించిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత ఆ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పండుగని మనం ఆ రంజాన్ పండుగని రంజాన్ అని చెప్పేసి ఈద్ ఉల్ ఫిత్ర్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఈ యొక్క రంజాన్ వేడుకలకు సంబంధించి కూడా జయశంకర్ జిల్లా వ్యాప్తంగా అయితే అన్ని ఈద్గాల్లో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ముస్లిం సోదరులకు రంజాన్ అనేది అతి పవిత్రమైనటువంటి మాసం. 30 రోజులు నెలవంక కనిపించిన తర్వాత దాదాపు 30 రోజులు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. మొత్తానికైతే మళ్ళీ నెలవంక కనిపించిన తర్వాత 30 రోజుల తర్వాత రంజాన్ పండుగ కూడా జరుపుకుంటారు. మొత్తానికైతే రంజాన్ పండుగకు సంబంధించి ముస్లిం సోదరులంతా కూడా మరి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి భూపాలపల్లి పట్టణంలోని మదీనా మస్జిద్కి సంబంధించినటువంటి మత గురువు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అసలు రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, రంజాన్కి సంబంధించి విశిష్టత ఏంటి, మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఆయనకు అంటే తెలుగు రాదు కాబట్టి అన్య భాషల్లో అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం, వేరే భాషలో అడిగే ప్రయత్నం చేద్దాం. बोलिए रमज़ान ईद उल फित्र आया है तो रमज़ान की फ़जीलत क्या है? ऐसा है, रमज़ान की फ़जीलत ये है कि अल्लाह तबारक व तआला कुरान पाक के अंदर इरशाद फरमाते हैं, शहरु रमज़ानल्लज़ी उन्ज़िला फ़ीहिल कुरान। रमज़ानुल मुबारक बाबरकत महीना है कि इस बाबरकत और मुअज़्ज़म महीने में अल्लाह तबारक व तआला ने दोनों जहान की सबसे ज़्यादा मुक़द्दस किताब जिसको कलामुल्लाह किताबुल्लाह कहते हैं, इस माह मुबारक के अंदर उसका नुज़ूल फरमाया। और अल्लाह तबारक व तआला ने इस माह मुबारक के रोज़े के सिलसिले के मुताल्लिक़ फरमाया कि जैसे पहले लोगों के ऊपर रमज़ानुल मुबारक के रोज़े फ़र्ज़ किए गए थे, ऐसे ही इस उम्मत के लोगों पर भी रमज़ानुल मुबारक के रोज़े फ़र्ज़ किए गए हैं। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम, ऐ लोगों तुम में से जैसे पहले लोगों पर पहली उम्मतियों के ऊपर रोज़े फ़र्ज़ किए गए हैं, ऐसे ही प्यारे हबीब जनाब मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम की जो उम्मत है इस उम्मत के ऊपर भी रमज़ानुल मुबारक के रोज़े फ़र्ज़ किए गए हैं। ये रमज़ानुल मुबारक की मुख्तसर सी तफसीर है। तो रमज़ान को रमज़ान बोलते हैं और ईद उल फित्र कहा जाता है। क्यों ईद उल फित्र कहा जाता है रमज़ान को? रमज़ान को रमज़ान इस बुनियाद पर कहा जाता है कि रमज़ान के माने हैं रुकने के। रमज़ान के जो डिक्शनरी में उसके ट्रांसलेशन मिलते हैं वो होते हैं रुकने के। खाने पीने की चीज़ें हैं, गलत बयानी, झूठ, गीबत, चुगली, इन तमाम चीज़ों से जिसकी शरीयत मुतहरा के अंदर, हुजूर की शरीयत के अंदर कोई इजाज़त नहीं मिलती, उन तमाम चीज़ों से रुकने का नाम है और अल्लाह के हुक्म की तामील करने का नाम है। और ईद के माने होते हैं डिक्शनरी में खुशी के, चहल पहल के, हैप्पी के। और उसके आगे एक जुमला लगता है सेंटेंस, इफ्तार, ईद उल फित्र बोलते हैं इस ईद को। और जिस ईद में जानवरों की कुर्बानी दी जाती है उसको ईद उल अज़हा बोलते हैं। यहाँ ईद उल फित्र है, ईद उल फित्र कहते हैं, ईद के माने खुशी के और फित्र के माने हैं जो आपको हुक्म दिया था अब उस हुक्म को ख़त्म किया जाता है। अब यहाँ से आप खा पी सकते हैं और चहल पहल कर सकते हैं, इस वजह से इसका नाम रखा गया है ईद उल फित्र। इस्लाम के अंदर 2 ईदें हैं, ईद उल अज़हा और ईद उल फित्र। ईद उल अज़हा रमज़ान के एंड पर मनाई जाती है और ईद उल अज़हा 10 जिलहिज्जा को मनाई जाती है। ये माह रमज़ान में ज़कात का इम्पोर्टेंस क्या है, उसकी फजीलत क्या है? अल्लाह तबारक व तआला ने उम्मत के ऊपर, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत पर पूरे साल गुज़र जाने के बाद अपने
माल में से ज़कात का निकालना फ़र्ज़ करार दिया है, उसको हम बहुत आसान शब्दों में यूँ समझ लें कि जिस तरीके से हमारे बदन के ऊपर ग़िलाज़त आ जाती है, गंदगी आ जाती है, तो उसको धुलकर साफ़ करने की ज़रूरत पड़ती है। कपड़ों पे कोई चीज़ लग जाए तो उसको धुलने की ज़रूरत पड़ती है। इसी तरीके से हमारे माल में वो जो ज़कात है उसको गंदगी कहकर बाज़ लोगों ने शुमार किया और इस वजह से उसको निकालने का हुक्म है। दूसरी चीज़, हमारे इस मुल्क के अंदर, दुनिया के अंदर या अदर स्टेट के जहाँ भी इस्लाम है, इस ज़कात, सदक़ात, खैरात के ज़रिए से जो निचला तबका है, दबा हुआ है, जैसे गरीब है, मिस्कीन है, यतीम है, लाचार है, बेवा है, मुफलिस है, बेकस है, इन लोगों की इसके ज़रिए से मदद पहुँच सके, वो अपनी नेक्स्ट ज़िंदगी, आगे की ज़िंदगी, फ्यूचर की ज़िंदगी इसके ज़रिए, इसके सहारे से जी सकें। इस वजह से उम्मत के जो अमीर लोग हैं, मालदार लोग हैं, उनके ऊपर सदका ज़कात फ़र्ज़ किया गया है। जी। माह रमज़ान के ये ईद की नमाज कितने बजे पढ़ाई हो जाती है? ईद की नमाज़ इंशाअल्लाह इस मस्जिद के अंदर 9 बजे कल अदा की जाएगी, सुबह में, मॉर्निंग। సో మొత్తానికి ఇది రంజాన్కు సంబంధించి అయితే అతి పవిత్రంగా ముస్లిం సోదరులంతా కూడా భావిస్తారు. ఇక గురువారం రోజు జరిగేటటువంటి పండుగకు సంబంధించి విశిష్టతను ఆ మత పెద్దలైతే, మత గురువు వివరించడం జరిగింది. మొత్తానికైతే రంజాన్ పండుగ వేళ మొత్తానికైతే ముస్లిం సోదరులంతా కూడా ఆనందోత్సాహాల మధ్య అయితే ఇంటిలిపాది కూడా సంబరాల మధ్య రంజాన్ పండుగ వేడుకలకైతే భూపాలపల్లి, జయశంకర్ జిల్లా అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.